జీవితమనేది ఓ అద్దాల మేడ. అద్దాల మేడలో మనం కూర్చున్నప్పుడు మనల్ని మనం కాపాడుకోవాలి. ఇతరుల నుంచి కాపాడుకుంటూ జీవించాలి. డబ్బు, పదవి, హోదా, అధికారం, బంధుమిత్ర బలం, కుటుంబ సౌఖ్యం, పరిచారక బలం ఎన్ని ఉన్నా సమస్యలు, కష్టాలు, అవరోధాలు వచ్చి పడుతూనే ఉంటాయి. జీవన ప్రస్థానంలో ఆటంకాలు తెచ్చిపెడుతూనే ఉంటాయి. ఎంత వివేకం ఉన్నా, దూరదర్శిత్వం ఉన్నా ఒక్కోసారి సమయానికేవీ పనిచేయవు, సహకరించవు కూడా. ఎందుకంటే ఇది జీవితం కనుక. సమస్యను ఎప్పటికప్పుడు ఎదుర్కొని దాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. అద్దాల మేడలో ఉన్నప్పుడు మన ప్రతిబింబం కనబడుతుంది. అంటే మన మనసులోకి మనమే చూసుకోవాలి, అంతర్విశ్లేషణ చేసుకోవాలి. లోపాలు, బలహీనతలు, పొరపాట్లు ఎదుటివారితో వ్యవహరిస్తున్నప్పుడు మాటల వల్ల గాని, చేతల వల్ల గాని సంభవిస్తున్న దుష్పరిణామాలు ఇలాంటివన్నిటినీ సమీక్షించుకుంటూనే ఉండాలి. ఎదుటివాడు ఓ రాయి విసిరినా ఈ అద్దాల మేడకు దెబ్బ తగలడం ఖాయం. ఆ రాయి విసిరిన వాణ్ణి దూషించడం కాదు, ఎందుకు విసిరాడు, మన వల్ల వాడికి ఏమైనా హాని జరిగిందా, కీడు కలిగిందా అని ఆలోచించాలి. ఓ నిర్ధారణకు వచ్చాకే తరువాతి చర్యలకు ఉపక్రమించాలి. పొరుగువాడికి హాని చెయ్యకపోవడమే కాదు, అవసరమనుకున్నప్పుడు మేలు కూడా తలపెట్టాలి. అప్పుడు మన అద్దాల మేడకు ఎటువంటి అభద్రత ఏర్పడదు. మనిషికి అంతర్వీక్ష, వివేకం మాత్రమే కాదు, నిరహంకారం, సహనం కూడా ఉండాలి, పట్టువిడిపో ఉండాలి అని పతంజలి యోగశాస్త్రం చెబుతోంది. గీతలో పరమాత్మ తాను చెప్పవలసిందంతా చెప్పి నీకు ఏది మంచిదనిపిస్తే అదే చెయ్యి అన్నాడు అర్జునుడితో. మనిషి రాగద్వేషాలకు అతీతుడైనప్పుడు ఋషిగా పరిణితి చెందే మార్గం సులభంగా కనిపిస్తుంది. అధ్యయనం, సాధన చేసేవాడికి సాధ్యం కానిదంటూ ఈ లోకంలో ఏదీ ఉండదు. ఋషులు, సిద్ధులు, చక్రవర్తులు పలు సందర్భాల్లో ఈ విషయాన్ని నిరూపించారు. అందివచ్చే అవకాశాన్ని చేజిక్కించుకుని సద్వినియోగపరుచుకోగలిగితే భవిష్యత్తు మహోజ్వలంగా వెలుగుతుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. సమస్యలన్నిటికీ మూలం మనిషిలో పరిపూర్ణత్వం లేకపోవడమే అంటారు జిడ్డు కృష్ణమూర్తి. తన సమస్యలకు కారకుడు తానే అని అంటూ విశ్వాన్ని ముక్కలు ముక్కలుగా విడదీసి పోటీ సృష్టిస్తూ భావోద్వేగాలను పెంచుకుంటూ మనిషి అనర్థాలను తెచ్చుకుంటున్నాడన్న ఆయన విశ్లేషణ సంపూర్ణ వాస్తవం. అద్దాల మేడలో మెట్లు కూడా ఉంటాయి. విజయం సాధించి నా జీవితాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకోవాలి అని అనుకునేవాడు ఆ మెట్లను ఎక్కుతూ ముందుకు పోతుంటేనే గమ్యాన్ని చేరుకోగలడు. ఆ మెట్లెన్ని ఉన్నాయో లెక్క పెడుతూ నిలుచుంటే మాత్రం చేరుకోలేడు అంటారు బాపూజీ. జీవితమనేది ఓ విద్యాలయం, నేర్వగలిగినంత నేర్చుకోవచ్చు అంటాడు వాల్మీకి రామాయణంలో. అద్దాల మేడను అందాల మేడ చేసుకుని ఆదర్శ విశ్వవిద్యాలయంగా మార్చుకోగల శక్తి మనిషికి మాత్రమే ఉంది. జ్ఞానం, ధ్యానం ఆ శక్తిని ముందుకు నడిపించగలిగే రథచక్రాలు. అప్పుడది ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయమే అవుతుంది. జీవితాన్ని అవగాహన చేసుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు పోగలిగేవాడు దేనికి భయపడవలసిన అవసరమే ఉండదుగాక ఉండదు అంటుంది మేరీ క్యూరీ. నిరంతర శ్రామికుడు ఆ మేడ అద్దాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఆత్మ పరిశీలన, సమాజ పరిశీలన పట్ల అహరహం శ్రద్ధ వహిస్తూ ఉంటాడు. అప్పుడు అద్దాల మేడ అరవిందాల మేడగా బాసిల్లుతుంది. ఇది అక్షర సత్యం.